హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఫిషెస్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకొని పైన ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ గిన్నెలోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. చాలా సింపుల్గా చూపిస్తున్నాను. దీనికోసం నేను రెడ్ చిల్లీ పౌడర్ ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. చేపలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, దానికోసం ఎక్కువగా తీసుకుంటున్నాను. మీరు ఎంత సరిపోతుందో స్పైసెస్ చూసుకొని దాన్ని బట్టి తీసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత తీసుకున్నాను. అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇది కలపడానికి సరిపడా ఆయిల్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా కూడా బాగా కలుపుకుందాము. ఈ విధంగా మసాలా అంతా బాగా కలిసేలాగా ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు ఫిష్ అనేది మనకి. ఈ విధంగా కొద్ది కొద్దిగా ఆయిల్ లైట్గా వాటర్ కూడా యాడ్ చేసి ఇదంతా బాగా థిక్గా వచ్చేటట్టు మిక్స్ చేసుకుందాం. అలాగే ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా సాల్ట్ కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా మొత్తం కూడా కలిపేసుకోవాలి. మరి కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా చక్కగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక్కొక్క చేపని తీసుకొని ఈ మసాలా మొత్తం ఈ ఫిష్కి బాగా పట్టించాలి. అప్పుడే మనకి లోపల వరకు ఫిష్కి పట్టి ఫ్రై అయినప్పుడు చప్పగా లేకుండా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా చేపకి 2 సైడ్లు బాగా మసాలా పట్టించి పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా చేపల మొత్తాలకి కూడా మసాలాని ఇదే విధంగా పట్టించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క దానికి మసాలా పట్టించేస్తే ఇది కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచేసేయాలండి. ఫ్రిడ్జ్లో ఉంచేస్తే బాగా మసాలా అంతా పట్టి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రై. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చేపల్ని ఫ్రిడ్జ్లో ఉంచుకొని మనము 4-5 రోజుల పాటు ఫ్రై చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది స్టోర్ చేసుకొని. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా ఫిష్కి అంతా పట్టించేసాను. దీన్ని నేను ఒక గిన్నెలోకి యాడ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఈ ప్లేటు ఫ్రిడ్జ్లో అనేది పట్టదు. దానికోసమని ఒక గిన్నెలోకి ఈ ఫిషెస్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా బాగా మసాలా పట్టించిన ఫిషెస్ని గిన్నెలోకి యాడ్ చేసేసి ఈ గిన్నెని నేను ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. అప్పుడు మనకి ఈ మసాలాలు అంతా ఫిష్కి పట్టి చక్కగా రెడీ అయిపోతాయి. మనకి 2 అవర్స్ తర్వాత తీసి ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వీటిని ఒక 2 అవర్స్ తర్వాత చూపిస్తా చూడండి. ఈ మొత్తం కూడా ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని టేస్ట్ అయితే ఏమాత్రం తీసిపోవు, అంత టేస్టీగా ఉంటాయి మనకి. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత తీసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. పెనంలో ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఆయిల్లో ఒక్కొక్క ఫిష్ని ఇలా యాడ్ చేసి 2 సైడ్స్ తిప్పుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. ఈ ఫిష్కి యూజ్ చేసిన ఆయిల్ అనేది మనం వేరే కర్రీస్లో యాడ్ చేస్తే టేస్ట్ అస్సలు బాగోదు. కాబట్టి ఫ్రై అవ్వడానికి సరిపడా చూసుకొని ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ఫిషెస్ అంతా కూడా 2 సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఈ ఫిషెస్ అన్నీ నేను చేయడం లేదండి, కొద్ది వరకే చేస్తున్నాను. రిమైనింగ్ స్టోర్ చేసుకొని మనకు కావాలన్నప్పుడు మనము ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యేటట్టు 2 సైడ్స్ ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని సపరేట్ బౌల్లోకి కానీ సపరేట్ ప్లేట్లోకి కానీ సర్వ్ చేసేసుకున్నాము. ఇదే విధంగా మీరు ఎన్ని ఫిషెస్నైనా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఒక్కొక్క ఫిష్ని తీసేసి గిన్నెలో పెట్టేసుకుందాం. గిన్నెలో పెట్టేసుకొని ఇంకో ఫిష్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకొని చూపిస్తా చూడండి. మనకి ఎంతో టేస్టీగా ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. పప్పుచారు లేదా సాంబార్, రసము ఇలాంటి వాటిలో సైడ్ డిష్గా పెట్టుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.